హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా హెల్దీ హల్వా చేసి చూపిస్తున్నా. ఈ స్వీట్లో ఫుడ్ కలర్ కానీ పాలు, పంచదార, పిండి, పప్పులు లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా లేదంటే ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు. చూసారు కదండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిమిషంలో రెడీ చేసేయచ్చు. ఈ ఇన్స్టెంట్ హల్వా రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఇన్స్టెంట్ స్వీట్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న కర్రీ కప్ తీసుకొని 1 కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా దొరుకుతుందండి. ప్రజెంట్ సమ్మర్ కదా, ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటుంటారు కాబట్టి అందరి ఇంట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇలా 1 కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఏ కప్తో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నామో సేమ్ అదే కప్తో వాటర్ వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు వంట రాలేని వాళ్ళు కూడా ఈ హల్వా చాలా బాగా చేస్తారండి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అని. ఇప్పుడు హల్వా రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నానండి. మీకు బెల్లం పొడి కావాలనుకుంటే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. లేదు ఇంట్లో బెల్లం ఉంటే తురుముకొనైనా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. 1 కప్పు బెల్లం పొడి వేసుకున్నాక సేమ్ అదే కప్తో 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని ఈ బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. మీరు బెల్లం వేసుకునేలా ఉంటే బెల్లం కరిగాక ఒకసారి వడకేసుకోండి, డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా బెల్లం బాయిల్ చేసుకున్నప్పుడే 2 వరకు యాలక్కాయలు వేసుకోవాలి. మీకు కస్టర్డ్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే యాలక్కాయ స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, బెల్లం పౌడర్ కంప్లీట్గా కరిగిపోయాక ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ వాటర్ వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక మనకి ఎలాంటి పాకంతో పని లేదండి, బెల్లం కరిగితే సరిపోద్ది. మీరు కస్టర్డ్ వాటర్ వేసుకున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కస్టర్డ్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ చాలా తొందరగా థిక్ అయిపోద్దండి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి కన్సిస్టెన్సీ కూడా థిక్ అవుతుంది. హల్వా కన్సిస్టెన్సీ వచ్చేలాగా దగ్గరికి కుక్ చేసుకోవాలి. హల్వా ఇలా కుక్ చేస్తున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. తిన్నప్పుడు పలుకులు కింద తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. కిస్మిస్ కాకుండా ఓన్లీ జీడిపప్పు వేసుకోండి, అలాగా కూడా టేస్ట్ బాగుంటుంది. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఎప్పుడు సపరేట్ అవుతుందో హల్వా అప్పటి వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ స్వీట్లో ఎక్కువ నెయ్యి అయితే పట్టదండి. లాస్ట్లో ఇంకా హల్వా రెడీ అయిపోతుంది అన్న టైంలోనే 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి, హల్వా రెడీ అయిపోద్ది. ఇంటికి ఫ్రెండ్స్ అన్న రిలేటివ్స్ అన్న లంచ్ లేదంటే డిన్నర్ టైంలో వస్తూ ఉంటారు కదండి, ప్లేట్లో లంచ్ డిన్నర్ చేసేసాక స్వీట్ ఏమన్నా పెట్టాలి అంటే ఇలా ఇన్స్టెంట్గా 5 నిమిషాలు అయిపోయేలా ఈ కస్టర్డ్ హల్వా చేసి పెట్టండి. టేస్ట్ బాగుంటుంది, మీకు తక్కువ టైంలో కూడా అయిపోద్ది. చూడండి, హల్వా అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా సపరేట్ అయిపోయిందంటే హల్వా కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర ఏమైనా కేక్ ట్రే కానీ స్టీల్ బౌల్ లాంటిది ఉంటే అందులో వేసుకోవాలి. నా దగ్గర కేక్ ట్రే ఉందని కేక్ ట్రేలో వేసుకున్నానండి. మీ దగ్గర ఇలాంటి స్టీల్ బౌల్ ఉంటే స్టీల్ బౌల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా హల్వా మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిటతో అన్నా లేదంటే స్పూన్తో అన్నా ఒకసారి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి సెట్ చేసుకున్నాక కిందకి ట్యాప్ చేసుకోండి, ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అవుతాయి. ఇప్పుడు ఈ హల్వాని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారితే మనం క్యూబ్స్లా కట్ చేసుకోవడానికి బాగుంటుంది. 10 నిమిషాలు అయ్యాక ఒకసారి హల్వా చెక్ చేసుకోండి. చూడండి, హ్యాండ్కి కూడా ఏం టచ్ అవ్వట్లేదు కదా, అంటే హల్వా కూడా కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న హల్వాని ఇప్పుడు చాక్ తీసుకొని క్యూబ్స్లో కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, నేనైతే క్యూబ్స్లో కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇన్స్టెంట్ హల్వా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగినా కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు. చూడండి, ఇన్స్టెంట్ హల్వా రెడీ అయిపోయింది. ఇలా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేయడం వల్ల చూడడానికి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు కలాకండ్ స్వీట్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్పు వరకు పాలు వేసుకోండి. మీరు పాలు వేసుకున్నప్పుడు కంప్లీట్గా కాచి అప్పుడు వేసుకోవాలి.
డైరెక్ట్గా రా మిల్క్ వేసుకోకండి, కాచిన పాలే వేసుకోవాలి. పాలు వేసుకున్నప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి. ఇలా 1 కప్తో వేసుకుంటున్నాం కదండి, ఆ 1 కప్పు పాలు కూడా కొంచెం చిక్కగా ఉంటే కలాకండ్ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కప్తో పాలు వేసుకున్నామో సేమ్ అదే కప్తో 2 కప్పుల వరకు పాలు పొడి వేసుకోవాలి. నేనైతే ఎవ్రీడే ప్యాకెట్ యూస్ చేస్తున్నానండి, మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది వేసుకోవచ్చు. ఈ విధంగా 2 కప్పుల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకున్నాక సేమ్ అదే కప్తో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి. 1 గ్లాస్ అన్న 1 కప్ అన్న మెజరింగ్ కింద తీసుకొని 3 ఈక్వల్గా తీసుకొని వేసుకుంటే మీకు కలాకండ్ అన్నది స్వీట్ షాప్ స్టైల్లోనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ వేసాం కదండి, ఇలా కలుపుతూ ఉన్నప్పుడే షుగర్ మెల్ట్ అయ్యి కన్సిస్టెన్సీ లిక్విడ్లా మారుతుంది. ఈ విధంగా లిక్విడ్లా మారినప్పుడే మనం కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి. కప్పు పాలతో ఇలా ఇంట్లోనే కలాకండ్ చేసుకోండి, నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కలుపుతూ ఉంటూనే మనకి కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. చూడండి, రవ్వ రవ్వలా ఫామ్ అయిందంటే నోటికి కూడా చాలా బాగుంటుంది, కలాకండ్ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా చేశారంటే స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. కలాకండ్ ఇలా ప్రిపేర్ చేస్తున్నప్పుడే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి. తక్కువ పాలతో ఎక్కువ కలాకండ్ స్వీట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పాల పొడి వేసుకొని చేసుకోండి, చాలా బాగా వస్తాయి, ఎక్కువ పీసెస్ కూడా వస్తాయి. నాకైతే కప్పు పాలతో 12 నుంచి 13 వరకు పీసెస్ వచ్చాయండి. ఇలా ఈ విధంగా చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, కలాకండ్ కూడా దగ్గరికి అయిపోతుంది. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా సపరేట్ అయ్యే వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆల్మోస్ట్ కలాకండ్ అయితే రెడీ అయిపోతుంది కదా. ఇలా ఈ విధంగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే కలాకండ్ రెడీ అయిపోద్దండి. లాస్ట్లో ఈ విధంగా నెయ్యి వేసుకొని కుక్ చేసుకుంటే మనకి కంప్లీట్ టెక్స్చర్ వస్తుంది. చూసారు కదా, రవ్వ రవ్వలాగా ఎంత బాగా వస్తుందో కలాకండ్ ప్రిపేర్ చేసినప్పుడు. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుందండి టేస్ట్ కూడా. ఇంట్లో ఈ విధంగా చేసుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. జనరల్గా కలాకండ్ ప్రిపేర్ చేస్తే 50 మినిట్స్ టు 1 అవర్ అయితే పడుతుందండి. నార్మల్ మిల్క్తో ప్రిపేర్ చేయాలంటే మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మిల్క్ పొడి వేసుకొని చేసుకోండి, 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు. చూడండి, ఈ విధంగా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా కలాకండ్ సపరేట్ అయిపోతుందంటే కలాకండ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఈ విధంగా కలాకండ్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న కలాకండ్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఈ విధంగా నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. నేనైతే కేక్ ట్రే తీసుకున్నానండి, అల్యూమినియం. మీ దగ్గర స్టీల్ ఉంటే స్టీల్ తీసుకోండి, లేదంటే కేక్ ట్రేలోనో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ అయితే అస్సలు వాడకండి, ఎందుకంటే కలాకండ్ ఓవర్ హీట్ ఉంటుంది, దానివల్ల కరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా అల్యూమినియం అన్న స్టీల్ అన్న ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్లో ప్రిపేర్ చేసుకున్న కలాకండ్ మొత్తం వేసుకోండి. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలాకండ్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలాకండ్ మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిటతో మొత్తం అంతా సెట్ చేసుకోవాలి. ఎక్కడ లోపల ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒకసారి కిందకి ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా బౌల్లో కలాకండ్ వేసుకున్నాక కొంచెం చల్లగా అయ్యే వరకు ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. 1 అవర్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, హ్యాండ్ కూడా ఏం టచ్ అవ్వట్లేదు. ఈ విధంగా కలాకండ్ చల్లగా అయ్యాక ఒకసారి చాక్తో ఎడ్జెస్ని సెట్ చేసుకోవాలి. కలాకండ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే 10 నిమిషాలు పడుతుందండి, చల్లగా అయ్యి తినేసరికి అయితే కంప్లీట్గా 1 అవర్ తీసుకుంటుంది. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని డీమోల్డ్ చేసుకోండి. నెయ్యి గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా కలాకండ్ ఊడొచ్చేస్తుందండి. ఇన్ కేస్ మీకు రాకపోతే ఒకసారి స్టవ్ మీద ఒక 1 సెకండ్ హీట్ చేసుకుంటే వెంటనే ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, కేక్లో ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న కలాకండ్ని ఇప్పుడు చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. కలాకండ్ తినాలనుకుంటే ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు, లేదంటే పైన డ్రై ఫ్రూట్స్తో చూడడానికి లుక్ వైజ్ బాగుండేలాగా డ్రై ఫ్రూట్స్ తగులుతూ కలాకండ్ తినేలాగైనా కూడా మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
నేనైతే బాదం యూస్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే జీడిపప్పు అయినా, కిస్మిస్ అయినా, పిస్తా అయినా ఏ ఫ్రూట్ అండ్ నట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నాకైతే 12 పీసెస్ వరకు వచ్చాయి. తక్కువ పాలతో ఎక్కువ కలాకండ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తాయి. చూసారు కదా, కలాకండ్ రెడీ అయిపోయింది. చూడండి, టెక్స్చర్ కూడా రవ్వ రవ్వలాగా చాలా బాగా వచ్చింది కదా. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోలానే ఉంటుందండి టేస్ట్. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్వీట్ రెసిపీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక అటుకులు వేసుకోవాలి. 1 కప్పు వరకు అటుకులు వేసుకున్నాక అటుకులు లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ద్వారగా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఏ అటుకులు ఉంటే అటుకులతో వేసుకోవచ్చండి, ఎలా అయినా స్వీట్ చాలా బాగా వస్తుంది. చూడండి, అటుకులు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అటుకులు కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోకూడదండి. లైట్గా కొంచెం క్రిస్పీగా మనకి పొడి పొడిలాడుతూ ఉండాలి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న అటుకులు కంప్లీట్గా చల్లారిపోయాక ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న అటుకులు ఈ విధంగా పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. మీకు ఈ పౌడర్ అన్నది మరీ మైదా పిండి గోధుమ పిండిలా మెత్తగా రాదండి, కొంచెం లైట్గా రవ్వ రవ్వలా వస్తుంది. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు మిల్క్ వేసుకోండి. ఏ కప్తో అటుకులు వేసుకున్నామో సేమ్ అదే కప్తో 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నప్పుడు పచ్చి పాలు కాదండి, కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న మిల్కే వేసుకోవాలి. పాలు వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. అటుకులు పొడి కాదండి, కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుంది. పాలు వేసాక ఈ విధంగా పాలు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే బెల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఏ కప్తో అటుకులు వేసుకున్నామో సేమ్ అదే కప్తో 2 కప్పులన్నర వరకు బెల్లం వేసుకోండి. నేనైతే 2 కప్పులే వేసుకున్నానండి, స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2.5 వేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక బెల్లం వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో షుగర్ వేసుకోవచ్చా అని డౌట్ రావచ్చండి. షుగర్ అయినా వేసుకోవచ్చు, హెల్తీగా తినాలనుకుంటే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి. కప్పున్నర వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. వాటర్ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ బెల్లం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బెల్లం కరుగుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి, వీడియోలో చెప్తానని, ఫుడ్ కలర్ ప్లేస్లో నేను పసుపు వాడుతున్నానండి. పసుపు వాడడం వల్ల హెల్త్కి మంచిది, చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. పసుపు వేయడం వల్ల పసుపు స్మెల్ వస్తుందని డౌట్ రావచ్చండి. అస్సలు రాదండి, ఎందుకంటే స్వీట్ రెసిపీ కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం కంప్లీట్గా కరిగిపోయాక ఒకసారి వడకేసుకోండి, డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. చూసారు కదా, బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయింది. ఒకసారి వడకేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న అటుకుల పేస్ట్ వేసుకోవాలి. ఎలాంటి పాకం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోద్ది. ఇలా అటుకుల పేస్ట్ మొత్తం వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా హల్వాలా వస్తుందండి కన్సిస్టెన్సీ, అలా వచ్చే వరకు దగ్గరికి కుక్ చేసుకోండి. చూసారు కదా, స్వీట్ కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. ఇలా కలుపుతున్నప్పుడే 2 వరకు యాలక్కాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. యాలక్కాయలు వేసుకున్నాక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ స్వీట్ చేసుకున్నప్పుడు నాకైతే 4 to 5 స్పూన్స్ వరకు నెయ్యి పడిందండి. మీరు ఇలా కలుపుతూ ఉన్నప్పుడే నెయ్యి వేసుకుంటూ కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఈ స్వీట్ చేసుకున్నప్పుడు నెయ్యి అన్నది కంపల్సరీ ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో మనకి అటుకులు బెల్లం అన్నది కంపల్సరీగా ఉంటాయి కదండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు ఇలా స్వీట్ చేసి రెడీ చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా, చాలా ఈజీ ప్రాసెస్ అండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ విధంగా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకోవాలి.
చూడండి స్వీట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెయ్యి ఏంటి ఎక్కువైపోయిందని అనుకుంటున్నారు కదా, ఎక్కువైపోవడం కాదండి, దగ్గరికి కుక్ చేసుకుంటున్నాం కదా సపరేట్ అయిపోతుంది. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్వీట్ కంప్లీట్గా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. రెడీ చేసుకున్న స్వీట్ ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే పీసెస్లా కట్ చేయడానికి బాగుంటుందని ఈ విధంగా ట్రేలోకి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ట్రే లేకపోతే స్టీల్ బౌల్ అయినా వేసుకోవచ్చు. ఇలా స్వీట్ మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిటతో పైన ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారితే మనకి పీసెస్లా బాగా కట్ అవుతాయి. 30 మినిట్స్ అయ్యాక చూడండి స్వీట్ రెడీ అయిపోయింది కదా, కంప్లీట్గా చల్లారిపోయింది. చూడండి వేసిన నెయ్యి కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా, స్వీట్ కంప్లీట్గా అబ్జార్బ్ చేసేసుకుంది. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేసుకోండి, చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. మీరు స్వీట్ కుక్ చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇలా డైరెక్ట్గా తింటేనే బాగుంటుందని ఇంకా నేను వేయలేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూడ్డానికి మైసూర్ పాక్లా కనిపిస్తుంది కదండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకుంటే తినడానికి కూడా భలే ఇష్టపడతారు. అటుకులు, బెల్లం ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఇలా హెల్తీగా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారండి. ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు పల్లీ స్వీట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ విధంగా 1 కప్పు పల్లీలు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా ఫ్రై చేసుకోండి. పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి పైన కలర్ చేంజ్ అయినట్టుంది కదా, ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా ఒక పల్లీ తీసుకొని నలిపి చూసారంటే పైన పొట్టు ఈజీగా వచ్చేయాలి. ఇలా ఈ విధంగా పల్లీలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక పైన పొట్టు కంప్లీట్గా తీసుకోండి. చూడండి పల్లీల మీద ఉన్న పొట్టంతా ఈ విధంగా శుభ్రంగా తీసుకున్నాక ఈ పల్లీలు ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మీరు ఇంకా కొంచెం స్వీట్ తక్కువ తినేలా ఉంటే 3/4 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ జార్లో పంచదార వేసుకున్నాక మూత పెట్టి ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పంచదార పౌడర్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని పైన ఒక స్ట్రైనర్ పెట్టుకోండి. ఈ స్ట్రైనర్ పైన మిక్సీ చేసుకున్న పంచదార పౌడర్ వేసుకొని కంప్లీట్గా చల్లించుకోవాలి. ఈ పల్లీ స్వీట్ చేసుకున్నప్పుడు ఎలాంటి పాకం పెట్టుకోని అవసరం లేదండి, ఈ విధంగానే డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు. పంచదార పౌడర్ జల్లించుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు మొత్తం వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకున్నాక 2 వరకు యాలక్కాయలు వేసుకోండి. యాలక్కాయలు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, స్వీట్ కూడా టేస్టీగా ఉంటుంది. మీకు పల్లీ స్వీట్ అంటే పల్లీ ఫ్లేవర్ ఒకటే రావాలనుకుంటే యాలక్కాయలు వేయకుండా స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ జార్లో పల్లీలు యాలక్కాయలు వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1/4 కప్పు వరకు పాలు వేసుకోండి. మీరు పాలు వేసుకున్నప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నాక మూత పెట్టి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పల్లీ పేస్ట్ ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పల్లీ పేస్ట్ మొత్తం షుగర్ పౌడర్లో యాడ్ చేసుకోండి. పల్లీ పేస్ట్ మొత్తం వేసుకున్నాక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు చేతితో బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ పౌడర్, పల్లీ పేస్ట్ మొత్తం అంతటికీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కలుపుకుంటే పిండి ముద్దలా వస్తుందండి, ఆ విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి. మీకు చేతికి అంటుకునేలా ఉంటే నెయ్యి కాచింది వేసుకొని కలుపుకుంటే సరిపోద్దండి. లేదంటే గట్టిగా ఉండేలా ఉంటే మీకు పాలు వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ముద్దని ఇప్పుడు ఒక ట్రే ఉంటే ట్రే తీసుకోండి, లేదంటే స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కంప్లీట్గా అప్లై చేసుకున్నాక ఈ పల్లీ ముద్ద మొత్తం ఆ ట్రేలో పెట్టుకోండి.
ఈ విధంగా పైన నీట్గా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా స్వీట్ కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి స్వీట్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, బర్ఫీలా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు చాక్ తీసుకొని పీసెస్లా కట్ చేసుకోండి. మీకు ఈ పల్లీ స్వీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదండి, చాలా సింపుల్గా త్వరగా అయిపోద్ది. ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకున్నాక ఇంకా రిచ్ లుక్గా కనిపించడానికి జీడిపప్పు అన్న బాదం అన్న ఉంటే పెట్టుకోవచ్చు. నేనైతే జీడిపప్పు పెట్టుకుంటున్నానండి. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ విధంగా సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చారంటే భలే ఇష్టంగా తింటారు. చూడండి, పీసెస్లా కట్ చేశాక చూడడానికి బర్ఫీలా ఉంది. చూస్తుంటేనే స్వీట్ తినాలనిపిస్తుంది కదండి. ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే నిమిషాల్లో చేసేయచ్చు. చూసారు కదా పల్లీ స్వీట్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.